వెల్ డన్, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఓకే ఓకే, అందరూ వెళ్ళండి వెళ్ళండి. తప్పకుండా సార్ రేపు కూడా మండే జ్ఞాపకం ఉందిగా? జ్ఞాపకం ఉంది. పొద్దున్న కొంచెం త్వరగా మొదలు పెట్టాలి. తప్పకుండా తప్పకుండా. వెళ్ళండి, డిస్టర్బ్ చేయొద్దు. చెప్తున్నాను. వెళ్ళమంటే వెళ్ళండి. ఓకే ఓకే. ఏయ్ తాతయ్య, నా జీవితంలో ఇదే చాలా సంతోషమైన రోజని చెప్పాలి. ఈ మనిషి నన్ను ఒక మంచి నటుణ్ణి చేశాడు. ఆ మహానుభావుణ్ణి నీకు చూపించాలనే కాస్ట్యూమ్ కూడా మార్చకుండా తిన్నగా ఇంటికొచ్చేశాను. ఇంద్రా, ఏమిటిది? ఏమిటి విషయం? చూడని రియలిస్టిక్ గా ఉంది కదా? సూపర్. ఏది నడిచి చూపించు. అలాగే ఉంది. ఉండు ఉండు, ఒక ఫోటో తీస్తాను. ఓకే, సూపర్. వన్స్ మోర్. రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత మనిద్దరం నటించకుండా భార్యాభర్తలుగా నడుచుకున్నది ఈరోజే అనుకుంటాను. ఈ రోజైనా నా ప్రేమను అర్థం చేసుకున్నారు. పెళ్ళైన రోజు నాతో కొన్ని విషయాలు చెప్పారు. మీకు గుర్తుందో లేదో తెలీదు. అమ్మా నాన్నల గురించో మొదట జరిగిన పెళ్లి గురించో అడగకూడదు అన్నారు. నేనింతవరకు అడగలేదు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు. నటన మాత్రమే జీవితం అని. మనసు పెరుగుతున్న కొద్దీ మన శరీరం ముందుకి, మనసు వెనక్కి వెళ్ళడం మొదలవుతుంది. ఈరోజే నా మనసుకు నచ్చిన వేషం దొరికింది. బో, స్కూల్ నుంచి రాగానే నీళ్లలో ఆడడం మొదలు పెట్టావా? ట్యూషన్కేం వెళ్ళలేదా? నాన్న, ఈ రోజు మీకు లెటర్ వచ్చింది. లెటరా? ఈమెయిల్, ఇంటర్నెట్ ఉన్న రోజుల్లో లెటర్ ఏంటి? ఏ ఈ రోజుల్లో ఎవరు ఉత్తరాలు రాయకూడదా ఏంటి? బాబు ఇంద్రగుప్తా, నేను టీవీలోనూ పేపర్లోనూ రోజూ చూస్తున్నాను. నిన్ను చూసి గర్వపడ్డాను. నీకోసం ప్రే చేస్తున్నాను. నీకు నా మీద కోపం లేదనుకుంటాను. ఇప్పుడు మీ నాన్న జీవితం ఒక పయనంగానే ఉంది. ఈసారి ప్రయాణంలో నేను బుధవారం విజయవాడ మీదుగా వెళ్తున్నాను. నిన్ను చూడాలని ఆశగా ఉంది. నువ్వు అక్కడికి రావాలి, వచ్చి నన్ను కలవాలి. ఇట్లు మీ నాన్న. అంటే రేపొచ్చే బుధవారే కదా మీనాక్షి? అయితే మనిద్దరం కూడా వెళ్దాం. వెళ్ళి ఆయన ఇక్కడికే తీసుకొద్దాం. లేదు లేదు, వద్దు. నేనొక్కడిని వెళ్ళి చూసొస్తాను. మిమ్మల్ని చూస్తే నాన్నకి కష్టంగా ఉండొచ్చు. అందుకే నాన్న ఒంటరిగా రమ్మన్నారు. ఆయన గురించి నాకు తెలుసు. లేదంటే ఓ పని చేద్దాం. నేనేదైనా వంక చెప్పి నాన్నని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత నేను వదలను. పద. హలో సార్, ఒక చిన్న విషయం. బుధవారం నా కాల్ షీట్ కొంచెం పోస్ట్పోన్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాన్నగారు నన్ను రమ్మన్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. అయ్యో, అలా అనకండి సార్. నేను ఇప్పుడే మొదటిసారి అడ్జస్ట్మెంట్ అడిగాను.
ప్లీజ్. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మోక అదంతా తీసేయకండి, అది తాతయ్యకి వేసిన మాల. ఏంటయ్యా విషయం? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను నాన్న దగ్గరకు వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి డైరీ చూసి రేపు చెప్తాను. సరే. విజయవాడ పార్టీ, ఆయనకు రోజు డేట్ కావాలట. అనుకున్నాను సార్, తరచూ నాకు ఫోన్ చేస్తుంటారు. అంకుల్, హాయ్. మీనాక్షిని తీసుకురాలేదా? ఒకప్పుడు ఈ చోటు కలరీతో కళకళలాడుతూ ఉండేది. మీరిద్దరూ దీన్ని క్రికెట్ పిచ్గా మార్చేశారు కదా. మీ సంగతి తర్వాత చెప్తాను. ఆహా, అరెరే ఏంటన్నయ్య నీ పాటికి చెప్పా పెట్టకుండా వచ్చేసా? బావెక్కడ? ఆయన అటువైపు ఉన్నారు. ఇంటికి 2 కస్టమర్స్ వచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకుపోతారు. అదే విధంగా నిన్ను ఒక యాంటిక్ పీస్ అని బావ అమ్మేస్తారేమోనని భయంగా ఉందమ్మా. ఊరికి ఎగతాళి చేయకన్నయ్య. ఈ ఇద్దరికి 24 గంటలు ఆట ఆట ఆట. ఏయ్, బ్యాట్ లోపల పెట్టి నాన్నతో చెప్పు మావయ్య వచ్చారని. పో రా అన్నయ్య. నీకు సంతోషమైన విషయం చెప్పాలనే ఇక్కడికొచ్చాను. నాన్న నాకు లెటర్ రాశారు. నన్ను విజయవాడ రైల్వే స్టేషన్లో మీట్ అవుతానని చెప్పారు. ఏం బావా, ఎలా ఉన్నా? నాన్న నాకు లెటర్ రాశారు. దీన్ని ఎవరో మిమ్మల్ని మోసం చేయడానికి రాశారనుకుంటాను. ఈ వంకతో కొంత డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశారు. లేకపోతే సొంత బిడ్డను రైల్వే స్టేషన్లో కలుస్తారా? ఎక్కడికి రమ్మనండి? మీరిద్దరూ ఈ అందమైన ఇంట్లో కలుసుకోండి, లేదా మీ ఇంటికి రమ్మనండి. మనం చెప్పడానికి ఇందులో అడ్రస్ లేదు కదా. నేను తనకి తాళి కట్టినప్పుడు మీకెవరికి కూడా అడ్రస్ లేదు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కదా. కొందరు కస్టమర్స్ ఉన్నారు, వెళ్ళి డీల్ చూసుకుని వస్తాను. అన్నయ్య, నేను రాను. ఈ మాటలతో నేను విసిగిపోయాను. అమ్మ ఎంతకాలం అనారోగ్యంతో నాన్న కోసం ఎదురు చూసింది. చివరికి మనోవ్యాధితో తను చనిపోయింది. మనం ఎన్ని కష్టాలు అనుభవించాం. నేను రాను. ఇక పైన అతను వచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వు నాతో రావద్దులే, నేను వెళ్తాను. ఆయన నా తండ్రి. ఈ లోకం అంతా వినిపించేలా నేను నాన్న అని పిలవాలని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మ మనతో చెప్పింది కదా, ఏదో ఒక రోజు ఆయన వస్తారని. కానీ ఆ రోజు నువ్వు అమ్మతో ఏమన్నావో జ్ఞాపకం లేదా? ఏదో చిన్నతనంలో నేను చేసిన తప్పది. ఈ రోజు ఆయన రైల్వే స్టేషన్లోనే కాదు, నరకంలో ఉన్నా సరే కలుస్తాను. అంత ఆరాటంగా ఉంది. కానీ నేను రానన్నయ్య. వీళ్ళెవ్వరికీ అది ఇష్టం లేదు. నువ్వు కూర్చో, నేను టీ తీసుకొస్తాను.